తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షను చేపట్టారు. ప్రతి నెల 1న పెన్షన్ విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న 3 డిఆర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఈహెచ్ఎస్ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించాలని, కమిటేషన్ 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్తో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం హైదరాబాద్ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఎంతో కాలంగా విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సమస్యల పరిష్కారానికి నిరసన దీక్షను చేపట్టారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ చెల్లించాలి. ఎందుకనంటే మేము 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి మరి ఎన్నో గృహ సంబంధమైనటువంటి ఏర్పాట్లో ఉంటాము. ఈ 1వ తారీఖున పెన్షన్ రాకపోవటం వలన మరి బ్యాంకు లోన్లు వగైరాలు తర్వాత గృహ సంబంధమైన కార్యక్రమాలకి ఇబ్బందులు జరుగుతున్నాయి. కనుక 1వ తేదీనే పెన్షన్ చెల్లించాలి. తర్వాత విశ్రాంత ఉద్యోగులకి అతి ముఖ్యమైనది వైద్య సేవలు. ఆ వైద్య సేవలు నగదు రహితంగా సేవలు చేయాలి. అది కూడా ఇప్పుడున్నటువంటిది హెల్త్ కార్డులు ఇచ్చారు ప్రభుత్వం, కానీ హెల్త్ కార్డుల వల్ల పెద్దగా ఉపయోగం జరగటం లేదు.